పాకిస్తాన్లోని బలూచిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న వర్గాలు మరోసారి స్వాతంత్ర డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చాయి. తాజాగా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో స్వాతంత్ర ప్రకటన చేసినట్టు బలూచ్ నేతలు ప్రకటించారు. అయితే ఇది అధికారికంగా ఏర్పడిన కొత్త దేశమా లేక వేర్పాటువాదుల ప్రకటన మాత్రమేనా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆగస్టు 11ను బలూచ్ జాతీయవాద వర్గాలు బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా పాటిస్తున్నాయి. పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే 3 రోజుల ముందు ఈ కార్యక్రమాలు జరగడం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ప్రావిన్స్, కానీ జనాభా పరంగా చిన్నదైన ఈ ప్రాంతం సహజ వనరులు, ఖనిజ సంపద, గ్యాస్, వ్యూహాత్మక ప్రదేశాల కారణంగా పాకిస్తాన్కు అత్యంత కీలకం. దశాబ్దాలుగా బలూచ్ జాతీయవాదులు పాకిస్తాన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ హక్కులు, వనరులపై స్థానికుల హక్కు, భద్రతా బలగాల చర్యలు, అదృశ్యాలు, మానవ హక్కుల అంశాలు ఈ ఉద్యమానికి ప్రధాన కారణాలుగా బలూచ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే ఈపెక్ ప్రాజెక్టులు కూడా ఈ వివాదంలో కీలకంగా మారాయి. ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ ఉన్న బలూచిస్తాన్ చైనా పెట్టుబడులకు వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా చెప్పొచ్చు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో స్వాతంత్ర ప్రకటన వెలువడనప్పటికీ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి వాస్తవంగా విడిపోయిందని నిర్ధారించే స్వతంత్ర ఆధారాలు ఎక్కడా లేవు. వైరల్ అయిన ప్రకటనలో బలూచ్ వర్గాలు తమకు సొంత జెండా, జాతీయ గీతం, కరెన్సీ, పరిపాలనా వ్యవస్థ ఉన్నాయని, అలాగే బలూచిస్తాన్లో 85% భూభాగంపై తమకు నియంత్రణ ఉందని పేర్కొన్నాయి. అయితే ఈ క్లెయిమ్స్ స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. అంతేకాదు, ఏ దేశం కూడా ఇప్పటి వరకు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించలేదు. ఐక్యరాజ్య సమితి నుంచి కూడా అలాంటి గుర్తింపే లేదు. కాబట్టి ప్రస్తుతం దీన్ని అంతర్జాతీయ గుర్తింపు పొందిన కొత్త దేశంగా చెప్పడం సరికాదు. (1947) బ్రిటిష్ పాలన ముగిసే సమయంలో కలాత్ ఖానేట్ భవిష్యత్తుపై జరిగిన పరిణామాలను బలూచ్ జాతీయవాదులు తమ స్వాతంత్ర వాదనకు ఆధారంగా చూపుతున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్ పాకిస్తాన్లో చట్టబద్ధంగా విలీనం అయ్యిందనే వాదనను కొనసాగిస్తోంది. అందుకే ఆగస్టు 11ను బలూచ్ వర్గాలు స్వాతంత్ర దినంగా పాటించడం పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఒక రాజకీయ సందేశంగా మారింది. బలూచిస్తాన్ విడిపోవాలన్న డిమాండ్ బలపడితే పాకిస్తాన్ భౌగోళిక సమగ్రతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, గ్వాదర్ పోర్ట్, ఈపెక్, ఖనిజ సంపద, అరేబియా సముద్రానికి వ్యూహాత్మక ప్రాప్యత ఇవన్నీ బలూచిస్తాన్ను కేవలం ఒక ప్రావిన్స్గా మాత్రమే కాకుండా పాకిస్తాన్ భద్రత, ఆర్థిక వ్యవస్థ, చైనా పెట్టుబడులకు కీలక ప్రాంతంగా మార్చాయి. అందుకే బలూచిస్తాన్ స్వాతంత్ర ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా ప్రస్తుతానికి ఇది బలూచ్ వేర్పాటువాద వర్గాల ప్రకటనగానే చూడాలి. పాకిస్తాన్ నుంచి వాస్తవంగా విడిపోయి అంతర్జాతీయ గుర్తింపు పొందిన కొత్త దేశంగా బలూచిస్తాన్ అవతరించిందనే పరిస్థితి మాత్రం ప్రస్తుతం కనిపించడం లేదు. పాకిస్తాన్కు మరో సవాల్గా మారిన బలూచ్ స్వాతంత్ర ఉద్యమం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.